అధ్యక్షుడు అలాగే ఒక ముఖ్యమంత్రిగా ఈరోజు దేశంలో అందరూ మన్ననలు పొందుతున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి వయసును బట్టి ఆ వయసు తర్వాత ఎన్నేళ్ళు ఉంటాడని చెప్పి చివరికి ఆయన దీని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ సంస్కారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే, ఆయన ఏదో మాట్లాడాడు మాజీ మంత్రి అనుకుంటే ఈరోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మాట్లాడుతూ ఇంకొక 3 ఏళ్ళు ఉంటే చంద్రబాబు ఎగిరిపోతాడట. అంటే అసలు ఏమి ఇది మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఇట్లా చెప్పుకుంటే పోతే ఆ పార్టీలో అందరి కల్చర్ అంతే. నిన్నగాక మనం చూసాం కొవ్వూరులో ఒక మహిళా ఎమ్మెల్యే పైన అక్కడ నాయకుడు ఎలా మాట్లాడారు. ఇవన్నీ కూడా వాళ్ళ సంస్కృతి. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉన్నాను మీకు, ఈ వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోయిన పడవ. ఇంకా అది ఆ పార్టీ అనేది మునిగిపోయింది, ఇక వాళ్ళకి అధికారం అనేది ఒక అందని ద్రాక్ష పండే. ఒక ఫ్రస్ట్రేషన్ పీక్లోకి వెళ్ళి ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కానీ కొనసాగితే భవిష్యత్తులో ఇప్పుడున్న 11 సీట్లు కూడా కోల్పోయి కేవలం ఒక